వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. మనకి ఈరోజు వచ్చేప్పటికి ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అనేవి రావడం జరిగింది. ఈ యొక్క పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రజెంట్ వచ్చేప్పటికి ఎన్నో సేవలు అనేవి ప్రజలకి అందించడం జరుగుతుందన్నమాట. ఇంకా పోస్టల్ డిపార్ట్మెంటు ఒక బ్యాంక్ వల్లే కూడా ప్రజెంట్ పనిచేయడం జరుగుతుంది. లెటర్స్ ఇవ్వడమే కాదు, ఆర్థిక లావాదేవీలను కూడా ప్రజెంట్ ఈ యొక్క పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా జరుగుతున్నాయి అన్నమాట. ఇక మనకు వచ్చేప్పటికి ఇక్కడ పోస్ట్ ఆఫీస్కి సంబంధించి కొన్ని స్కీమ్స్ అనేవి ఉన్నాయి. ఈరోజు వచ్చేప్పటికి మనకి ప్రధాన గ్రామ సురక్ష స్కీమ్ అని ఇక్కడ రావడం జరిగింది. దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి, నెలకు 1500 రూపీస్తో 35 lakhs వరకు బెనిఫిట్ అంటూ ఇక్కడ ప్రధానంగా మనకి అర్థమవుతుంది. ఈ యొక్క న్యూస్ పేపర్ కంటెంట్ ఇది మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ ఏజ్ వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు, ఇక నెలకి కానివ్వండి, 3 months కానివ్వండి, 6 months, 1 year వరకు వీళ్ళు ఏ విధంగా మంత్లీ పే చేయాలి, అదేవిధంగా ఎక్కడ పే చేయాలి, దీనికి సంబంధించిన రూల్స్ కానివ్వండి, ఇన్స్ట్రక్షన్స్ సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా ఈ యొక్క వీడియోలో మనం క్లియర్గా చూద్దాం అన్నమాట. సో పోస్ట్ ఆఫీస్ నుంచి గ్రామ సురక్ష స్కీమ్ నెలకు 1500 రూపాయలతో 35 లక్షల వరకు బెనిఫిట్ అంటూ ఇక్కడ రావడం జరిగింది. ఇక రిస్క్ తీసుకోవద్దని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో డబ్బును గవర్నమెంట్ డెట్ స్కీమ్లో పెట్టడం బెటర్ అంటూ ఇక్కడ క్లియర్గా రావడం జరిగింది. ఇక ఈ స్కీమ్ పేరు వచ్చేప్పటికీ ప్రధాన గ్రామ సురక్ష స్కీము. దీని గురించి మనం 1500 రూపీస్తో కేవలం 31 lakhs నుంచి 35 lakhs వరకు మనం పొందవచ్చు అంటూ ఇక్కడ రావడం జరిగింది. అయితే ఈ యొక్క స్కీమ్ యొక్క రూల్స్ అంటూ ఇక్కడ రావడం జరిగింది. 19 years నుండి 55 years మధ్యలో ఉండాలి. బాధితులు ఎవరైనా ఈ యొక్క స్కీమ్లో పెట్టుబడి పెట్టవచ్చు. గ్రామ సురక్ష స్కీమ్ కింద కనీస హామీ మొత్తం 10,000 నుండి 10 లక్షల వరకు ఉంటుంది. ఈ ప్లాన్ ప్రీమియాన్ని నెలకోసారి లేదా క్వార్టర్కి ఒకసారి కానివ్వండి, 6 monthsకి ఒకసారి కానీ, ఇయర్కి ఒకసారి చెల్లించవచ్చు. ప్రీమియం చెల్లించడానికి 30 days గ్రేస్ పీరియడ్ కూడా ఉంటుందంటూ ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా మనకి ఈ స్కీమ్ కోసం చెల్లించిన ప్రీమియం మొత్తం నుంచి కొంతవరకు లోన్ కూడా తీసుకోవచ్చు. కనీసం 48 నెలలు అంటే 4 years అనమాట చెల్లిస్తేనే లోన్ ఇస్తారంటూ రావడం జరిగింది. ఈ పథకంలో చేరిన 3 సంవత్సరాల తర్వాత కూడా పాలసీ సరెండర్ చేయవచ్చు. ఇలా చేస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉండవని గుర్తుంచుకోవాలి. కనీసం 36 నెలల ప్రీమియం చెల్లిస్తే పాలసీ సరెండర్కు అనుమతిస్తారన్నమాట. 3 years. ఐటీ సెక్షన్ 80C ప్రకారం ఈ పథకంలో పెట్టుబడి పన్ను రాయితీ పొందడానికి వాడుకోవచ్చు అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఒక వ్యక్తి 19 years వయసులో ఈ స్కీమ్లో పెట్టుబడి పెట్టడం ద్వారా ఆయన 10 లక్షల పాలసీ కొని నెలవారీ 55 years వరకు కూడా 1.51 అంటే 1515 చొప్పున కట్టాలి. 50 years 80 years వరకు అయితే 1463 రూపాయలు, 60 years లోపు అయితే 1411 రూపాయలు కట్టాలంటే ఇక్కడ రావడం. పాలసీ హోల్డర్లకు 55 years వచ్చాక 31.60 lakhs అనేవి ఇస్తారనమాట. 58 years వాళ్ళకైతే 33, ఇక 60 years వాళ్ళకి 35 దాకా అప్రాక్సిమేట్లీ వస్తాయన్నమాట. అదేవిధంగా పాలసీ హోల్డర్లు మరణిస్తే నామినీకి డెత్ బెనిఫిట్ కూడా ఇస్తారు, బోనస్లు ఉంటాయంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది మంచి స్కీమ్ అండి. ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి మనకి ప్రధానంగా ఇక్కడ రావడం జరిగింది అనమాట. కేవలం 1500 రూపీస్తోనే మనం 35 lakhs వరకు కూడా గెయిన్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. సో దీనికి సంబంధించి మన కంప్లీట్ డీటెయిల్స్ అని ఈ యొక్క వీడియోలో వివరించడం జరిగిందనమాట. మీరు చూడండి, ఈ యొక్క స్కీమ్ గురించి ఖచ్చితంగా తెలియని వారికి తెలియచేయండి. ఇంట్రెస్టింగ్ ఉన్నవారు అప్లై చేసుకోవడానికి మ్యాక్సిమం పాసిబిలిటీస్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇది మనకు సంబంధించి ఇలాంటి అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ లైక్ చేసేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.